ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ సంచారం వృషభంలో ఏదైతే సంచారం చేస్తున్నారో ఈ యొక్క ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు మనం చూడవచ్చు అని తెలుసుకుందాం. వృషభ రాశి లేదా వృషభ లగ్నం. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ఒక సంవత్సరం గురువు మీ ఒక జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు. జన్మరాశిలో గురువు రావడం అనేది అంత మంచి ఫలితాలు ఇవ్వదు. అయితే గురుగ్రహ ఏ రాశుల మీద దృష్టి పెడుతున్నారో దాని గురించి చూసుకుందాం. దానికన్నా ముందు జన్మరాశిలో ఉన్నప్పుడు ఇక్కడ ఆదాయానికి లేదా డబ్బు విషయంలో అన్నెసరీ టెన్షన్స్ ఉంటుంది. ఆలోచన పెరుగుతుంది. డబ్బు సరైన సమయానికి రావటం లేదు, లేదా డబ్బు విషయంలో ఇన్కమ్ తక్కువ ఉంటుంది, ఆ ఇన్కమ్ మనకి సరిపోవడం లేదు, ఇలాంటివి. తర్వాత ఆలోచన పెరగడము, ఎప్పటికీ ఆలోచన చేస్తూ ఉండడం లాంటిది. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి అష్టమాధిపతి లాభాధిపతి అవుతున్నాడు కాబట్టి జన్మరాశిలో ఉన్నప్పుడు లేనిపోని ఆలోచనలు అనేది ఉంటుంది. అష్టమాధిపతి జన్మరాశిలో వచ్చినప్పుడు మీ అపీరియన్స్ కొద్దిగా శరీరం అనేది లావు అవ్వడం లాంటిది, కొవ్వు పెరగడం లాంటిది కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. గురువు అంటే మనకి ఫ్యాట్కి సంబంధించిన గ్రహం ఏది అంటే గురువు జన్మరాశిలో వచ్చినప్పుడు కొద్దిగా ఫ్యాట్ పెరగడం లాంటిది కూడా కనిపించడానికి అవకాశం ఉంటుంది. అంటే థింకింగ్ ఎక్కువగా ఉంటుంది మనకి, అది అనవసరం. యాక్చువల్లీ ఊరికనే దాన్ని థింక్ చేసుకుంటూ కూర్చోవడము. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఏదైనా ఒక పని చేయడానికి వెళ్ళినప్పుడు ఈ పని అవుతుందో లేదో అని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అంటే మీలో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గుతుంది. అయితే ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుందా? లేదండి. మీకు అష్టమాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి ఆకస్మికంగా మీకు చేంజెస్ అనేది కనిపించడానికి అవకాశం ఉంటుంది. అది ఆర్థిక విషయంలో చేంజెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే కొద్ది రోజులు బాగుంటుంది, కొద్ది రోజులు బాగుండదు. అంటే గురువు జన్మరాశిలో వచ్చినప్పుడు మిశ్రమంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మిశ్రమ కాలము. తర్వాత వృథా ప్రయాణాలు చేయవలసిన ఒక ప్రమేయం కూడా ఏర్పడుతుంది. సో గురువు జన్మరాశిలో వచ్చినప్పుడు గురుబలం ఉండదు. కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు, కొన్ని మానసికపరమైన ఇబ్బందులు, అనవసరమైన ఆలోచనలు ఇవన్నీ కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే గురువు జన్మరాశిలో కూర్చొని పంచమ దృష్టితో పంచమాన్ని చూస్తున్నాడు, సప్తమ దృష్టితో సప్తమాన్ని చూస్తున్నాడు, నవమ దృష్టితో మీ రాశి నుంచి నవమ స్థానమైన మకర రాశినే చూస్తున్నారు. కాబట్టి సంతానం కొద్దిగా లేని వాళ్ళకి సంతానం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ ఆయన అష్టమాధిపతి లాభాధిపతి అయ్యి పంచమాన్ని చూసినప్పటికీ గురువు మనకి సహజ శుభగ్రహం కాబట్టి మరింత ఏం చెడు ఫలితాలు ఇవ్వదు. మీరు దాని గురించి అనవసరమైన ఆలోచనలు మానుకోండి. పంచమ దృష్టితో పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి మీ యొక్క తెలివితేటలని ఇంకొకరు గుర్తించుకోవడము, తర్వాత సంతానం విషయంలో అభివృద్ధి. సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య చిన్నపాటి చికాకులు వచ్చినప్పటికీ అవి తగ్గుముఖం అవుతూ ఉంటాయి. అంటే భార్యాభర్తల మధ్య బాగుంటుందని చెప్పుకోవచ్చు, ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. నవమ దృష్టితో నవమాన్ని చూస్తున్నాడు. తీర్థక్షేత్రాల దర్శనం చేసుకోవడం లాంటిది, దూర ప్రయాణాలు చేసుకోవడం లాంటిది. సో ఇవన్నీ ఉంటుంది. ఇన్ని రోజులు ఏదైతే మీరు మొక్కుబడి కట్టుకొని ఉంటారో ఇప్పుడు దాన్ని తీర్చడానికి వెళ్తారు. ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది, కానీ ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఎక్కువ కష్టపడితే ఆలోచనలన్నీ మానుకొని మీరు కష్టపడితే బాగుంటుంది. అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టేస్తే ఏం ప్రాబ్లం అనేది ఉండదు. మీ యొక్క దశాభుక్తి కూడా చూసుకోండి, అది బాగున్నట్లు కనుకైతే ఇది పెద్దగా ఇబ్బంది పెట్టదు. మొత్తానికి జన్మరాశిలో ఉన్నప్పుడు గురుబలం అనేది ఉండదు. కొద్దిగా ఇబ్బంది ప్లస్ కొద్దిగా అనుకూలత కూడా ఉంటుంది. పూర్తిగా అనానుకూలత అయితే ఉండదు. అయితే అనుకూలత ఫలితాలని ఎలా మార్చుకోవాలి అందుకే మనకు ఫేవరబుల్ రిజల్ట్ రావాలి అంటే గురువుని ఎలా మార్చుకోవాలి అంటే కేజీంబావు శనగలని బుధవారం రాత్రిపూట నానబెట్టేసి గురువారం ఉదయాన్నే బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించండి. నా గోచారంలో ఉంటున్న జన్మ రాశి స్థిత గురుగ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకొని ఒక 9 గురువారాలో లేదా 18 గురువారాలో ఎద్దుకి తినిపించండి. ఆవుకి కాదు, ఎద్దుకి తినిపించే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఆంజనేయ స్వామి టెంపుల్లో మీరు లడ్డూ లాంటివి పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. వృద్ధాశ్రమాలకి వెళ్ళి అక్కడ కూడా మీకు తగిన సహాయ సహకారాలు అందించి వాళ్ళ నుంచి మనకి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు.